రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారని సీఎం జగన్ అన్నారు. పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని ఫైర్ అయ్యారు. అవసరమైతే కేజీ బంగారం, బెంజ్ కారు కూడా ఇస్తామంటారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారని సీఎం జగన్ అన్నారు. పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని ఫైర్ అయ్యారు. అవసరమైతే కేజీ బంగారం, బెంజ్ కారు కూడా ఇస్తామంటారని విమర్శించారు. రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారని సీఎం జగన్ అన్నారు. పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని ఫైర్ అయ్యారు. అవసరమైతే కేజీ బంగారం, బెంజ్ కారు కూడా ఇస్తామంటారని విమర్శించారు. సీఎం జగన్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రెహానా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రెహానా, మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడలో జరిగిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆయన ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే ఇవాళ జరిగిన కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని ఒక వ్యాఖ్య చేశారు. సో తాజాగా జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా ఆయన సోదరి జరుగుతున్న మధ్య ఉన్న రాజకీయ గ్యాప్ సంబంధించి ప్రస్తావించారు అని మనం భావించాల్సి ఉంటుంది. ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో షర్మిల ప్రస్థానానికి సంబంధించి అక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీను ఆమె
కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా ఉన్నారు. రేపు ఢిల్లీకి వెళ్లి అధికారికంగా విలీన ప్రక్రియను ఆమె పూర్తి చేయనున్నారు. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు తన కుటుంబంలో ఒక విభేదాలను తీసుకొచ్చారు అనే ఒక ప్రచారం అయితే వైసీపీ వర్గాల్లో ఉంది. బహుశా ముఖ్యమంత్రి దాన్ని ఉద్దేశించే పరోక్షంగా ప్రస్తావించినట్టుగా వైసీపీలో చర్చ జరుగుతోంది. సో రానున్న కాలంలో కుటుంబాల్లో చీల్చి రాజకీయాలు చేయబోతున్నారనేది. సో మొన్నటి వరకు తెలంగాణలో రాజకీయాలకు సంబంధించి వైఎస్ఆర్ టీపీ షర్మిలకు సంబంధించి వైసీపీ నాయకులు పక్క రాష్ట్రానికి సంబంధించి ఆమె తన రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకుల హోదాలో ఏపీలోనే ప్రచారం చేపడతారు ఎన్నికల్లో. అదేవిధంగా ఏపీ కాంగ్రెస్ కి పీసీసీగా కూడా రానున్నారు. ఇలాంటి విస్తృతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అనేది వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా వైఎస్ఆర్ షర్మిల క్లెయిమ్ చేసుకునే అంశాలకు సంబంధించి కొంత కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది. బహుశా దాన్ని ఉద్దేశించే ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించినట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది. పోగి ఇదొక కీలకమైన వ్యాఖ్యలుగానే ముఖ్యమంత్రి నుంచి చూడాల్సి ఉంటుంది. రేపు ఆమె కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో ఇవాళ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలకైతే ప్రాధాన్యత ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రహనా.